హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ప్రభావతిని అవమానించిన శోభన అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఉదయాన్నే లేచి ప్రభావతి మెట్లు దిగుతూ మీనా మీనా అని అరుస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడు మీనా అప్పుడే పూలని ఫ్రిడ్జ్ లో పెడుతుంది. అప్పుడు ప్రభావతి అది చూసి ఏంటి మీనా, మల్లెపూలని ఫ్రిడ్జ్ లో పెడుతున్నావేంటి అని అంటుంది. అప్పుడు మీనా బయటే ఉంచితే పూలు వాడిపోతాయి అత్తయ్య, అప్పుడు అమ్మడానికి పనికిరావు కదా అని అంటుంది. అప్పుడు ప్రభావతి నీ వల్ల ఈ కొంపే వాడిపోయింది, ఇక పూలు వాడిపోతే ఏమైంది అని అంటుంది. అప్పుడు మీనా నేనేం చేశాను అత్తయ్య, మళ్ళీ నన్నంటున్నారేంటి అని అంటుంది. అప్పుడు ప్రభావతి ఆ రోజు ఆ గొడవ జరగడానికి కారణం నువ్వే కదా, నీ కారణంగానే కదా ఆ బాలుగాడు అంతలాగా రెచ్చిపోయి ఆ ఫంక్షన్ లో అంత గొడవ చేశాడు, శృతి తన పుట్టింటికి వెళ్ళిపోయింది అని అంటుంది. అప్పుడు మీనా శృతి పుట్టింటికి నా కారణంగా, నా భర్త కారణంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నేను నా భర్త కారణంగానే శృతి రవిలు ఇద్దరు మళ్ళీ తిరిగి ఈ ఇంటికి వచ్చారత్తయ్య, అది మర్చిపోయారా అని అంటుంది. అయినా మీతో ఇలా గొడవ పడడానికి నాకు సమయం లేదత్తయ్య, నాకు పనుంది అని లోపలికి వెళ్లి పూల కవర్ ని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి నేను మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతున్నావేంటి అని అంటుంది. అప్పుడు మీనా నేను ఇప్పుడు వెళ్ళి 2 చోట్ల పూల ఆర్డర్ ని డెలివరీ ఇవ్వాలతయ్య, నేను వెంటనే వచ్చేస్తాను అని వెళ్ళిపోతుంది. అలా ప్రభావతి రాను రాను ఈ మీనాకి నేనంటే భయం, భక్తి, గౌరవం ఏమీ లేకుండా పోతున్నాయి అని కోపంగా కూర్చుంటుంది. అప్పుడే శోభన ఇంటికి వస్తుంది. అప్పుడు ప్రభావతి శోభన ఇంటికి రావడం చూసి వదిన గారు రండి రండి అని అంటుంది. శోభన వేసుకున్న లాంటి రూబన్స్ బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు శోభన ఆ వస్తున్నాను వదిన, బాగున్నారా వదిన అని అంటుంది. అప్పుడు ప్రభావతి నేను చాలా బాగున్నాను వదిన గారు, మీరెలా ఉన్నారు, మీరు ఇలా కూర్చోండి, మీకోసం నేను మంచినీళ్లు తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకొని వచ్చి శోభనకి ఇస్తుంది. ఆ తరువాత శోభన ప్రభావతితో మాట్లాడుతూ ఉంటుంది. అలా ప్రభావతి కూడా శోభనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజు ఫంక్షన్ లో మా బాలు చేసింది తప్పే వదిన గారు, అన్నయ్యని అలా కొట్టి ఉండకూడదు అని అంటుంది. అప్పుడు శోభన తనకి ఎలాంటి కోపం లేదు అన్నట్లుగా మేము కూడా ఆ రోజు పొరపడి మీనాని దొంగ అని కూడా అంతమందిలో అని ఉండకూడదులే వదిన అని అంటుంది. అప్పుడు ప్రభావతి మీరు పెద్దవారు, ఏదో పొరపాటు పడి ఒక మాట అన్నారని మా బాలు మీనాయన సర్దుకుపోవాలి కదా వదిన అని అంటుంది. ఈలోగా ఒక ఆవిడ పూల కోసం వచ్చి పూలమ్మాయ్ పూలమ్మాయ్ అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి శోభన నవ్వుతూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి ఆ అమ్మాయిని ఏంటి సరాసరి ఇంటిలోకి వచ్చేసావు, పూలమ్మాయి పూలమ్మాయి అంటున్నావేంటి, మీనా అని పేరు పెట్టి పిలవలేవా అని అంటుంది. అప్పుడు ఆవిడ ఏదో ఒకటిలే అమ్మా, మీనా లేదా అని అంటుంది. అప్పుడు ప్రభావతి మీనా లేదు, కాసేపు ఆగిరా అని అంటుంది. అప్పుడు ఆవిడ మీనా లేకపోతే ఏమి, మీరున్నారు కదా, మీరివ్వండి అని అంటుంది. అప్పుడు ప్రభావతి అయ్యో ఈ మీనా అసలు తననే పూలమ్ముకోవద్దు అంటూ ఉంటే నా చేతి కూడా పూలు అమ్మిస్తోంది అని కోపంగా ఆ పూల మాలని కొలిచి ఆవిడకి ఇస్తుంది. అది చూసి శోభన కావాలని వదిన గారు ఇదిగోండి ఈ 200 తీసుకొని నాకు మల్లెపూలు ఇవ్వండి అని నవ్వుతూ అడుగుతుంది. అప్పుడు ప్రభావతి శోభన కావాలని తనని అవమానించడానికి పూలు అడుగుతోంది అని అనుకుని తప్పక పూలని శోభనకి ఇస్తుంది. అప్పుడు శోభన సరే వదిన గారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా ప్రభావతి బాధపడుతూ ఉంటుంది. నా చేతే పూలు అమ్మిస్తుందా, ఆ మీనాని రానివ్వు, దాని సంగతి చెప్తాను అని చాలా కోపంగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.